జనసేన పార్టీకి గెలిచేంత బలం లేదు కాబట్టి మనం టీడీపీ దగ్గరికి వెళ్ళామనే విధంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీన్ని కొంతమంది జనసేన పార్టీ వాళ్ళు నెగిటివ్ గా తీసుకుంటున్నారు. మీ అభిప్రాయం? అభిప్రాయం అంటనా అసలు మళ్ళీ వస్తున్నాడు అంటే ఇప్పుడు రీసెంట్ గా ఒక మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. మన జనసేన పార్టీ దగ్గర మనము గెలుపొందే అంత బలం మన దగ్గర లేదు, అందుకోసమని బలం కోసం టీడీపీ దగ్గరికి వెళ్ళామనే విధంగా పొత్తుకూడామని ఆయన చెప్పుకున్నాడు. సో దీని జనసేన పార్టీ వాళ్ళు ఎట్లా అంటే ఎందుకు మనకంత బలం లేదని వాళ్ళు నెగిటివ్ గా తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏంటన్నా ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు అనేవారు ఏంటంటే తనకి రాజకీయ బలం ఉన్నా, క్యాష్ బలం ఉన్నా, అన్ని బలం ఉన్నా సరే తనకు అనుభవం లేదు కాబట్టి ఒక అనుభవం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తే అనుభవజ్ఞులు మనం అవుతామనే ఉద్దేశంతో అతని యొక్క పాలన ఇంతకుముందు చూశారు కాబట్టి తన దగ్గరికి వెళ్ళి కొంత అనుభవం తెచ్చుకొని తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో వెళ్ళాడు. అంతేగాని తన అంటే ఏదో తన చేతకాక వేరే దగ్గరికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి చేసే పని అయితే కాదు. ఖచ్చితంగా రాబోయే జీవితంలో పవన్ కళ్యాణ్ అనేవాడు తెలుగు రాష్ట్రాల్లో అనేది ఆడడం జరుగుతుంది. అండ్ ఇంకొక మాట అన్న, ఇప్పుడు గడవబోయే 15 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో అప్పుడు దాన్ని ఇట్లా తీసుకుంటున్నారంటే ఎందుకు ఒకరి కిందనే ఎప్పుడు ఉందామా, మనకంటూ మనం సపరేట్ గా ఎదగలేమా అని జనసేన పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఎదుగుతారన్న. జనసేన మాత్రం ఎదిగే అవకాశమే ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లోన యూత్ అనేవారు రాజకీయాల పట్ల రావాలి, వస్తారు కూడా. అది బిగ్ ఇన్స్పిరేషన్ అనేవారు పవన్ కళ్యాణ్ గారే. తనకు తెలుసు ఒక 10 సంవత్సరాల కాలంలోన అతను ఎంత ఇబ్బంది పడి ఎన్నో అవమానాలు పడి తెలుగు రాష్ట్రాల్లోన ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఎదిగాడు. అదే విధంగా యూత్ని కూడా ఒక సరైన మార్గంలో పెట్టి అదే రాజకీయ వ్యవస్థను ఇంకా అభివృద్ధి చేసే ఆయన పార్టీ ఉద్దేశం కూడా అదే.